నమస్తే, నేను దేవులపల్లి అమర్. సాధారణంగా రాజకీయ నాయకులు మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు రాష్ట్రానికి, ప్రజలకు తాము ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది చెప్తుంటారు. రాజకీయంగా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అది వేరు. అందున ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మీడియాకి ఇచ్చే ఇంటర్వ్యూలు, అది వార్తాపత్రికలకు కానీ టీవీ ఛానళ్ళకు కానీ, ఈ రోజుల్లో టీవీ ఛానళ్ళు బాగా 24 గంటల న్యూస్ ఛానళ్ళ పాపులారిటీ ఎక్కువైంది కాబట్టి రాజకీయ నాయకులు టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అట్లాంటి ఇంటర్వ్యూలో అందరూ ఎన్నికల సమయంలో అట్లాంటి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు, ఇంటర్వ్యూని ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుడు ఇద్దరు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అంటే ఎన్నికల్లో ప్రజలు ఓట్లేయాలి. ఎన్నికల్లో ప్రజలు ఓట్లేయాలంటే ఆ ప్రజల్ని మెప్పించడానికి రేపు తాము ఏం చేయబోతామో అది చెప్పాలి. ప్రజల మంచి కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నామో చెప్పుకోవాలి. అధికారంలో ఉన్న వాళ్ళైతే ఈ 5 సంవత్సరాలు తాము ఏం చేసామో చెప్పాలి. ముందు వాటిని ఎట్లా కొనసాగిస్తామో చెప్పాలి. ఇంకా వాటి కంటే మెరుగ్గా, ఇంకా అదనంగా ఏం చేస్తామో చెప్పాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ ఉపోద్ఘాతం అంత ఎందుకంటే, ఒక తెలుగు న్యూస్ ఛానల్, చంద్రబాబు బినామీ దాదాపుగా, ఆ న్యూస్ ఛానల్ అధిపతి చంద్రబాబు శిష్యుడు. ఆయనే చెప్పుకున్నాడు ఆ ఇంటర్వ్యూలోనే, చాలా కాలంగా మీకు నాకు చాలా సన్నిహితంగా ఇది ఉన్నది. ఇతను జర్నలిస్ట్గా ఉండి పత్రికాధిపతి, మీడియా అధిపతి అయిన వ్యక్తి. నిన్న ఆ ఛానల్లో ఆ పత్రికాధిపతి చంద్రబాబు నాయుడు మధ్య జరిగిన ఇంటర్వ్యూ సంభాషణ చూసిన వాళ్ళు ఎవరైనా నవ్వుకోక తప్పదు. నవ్వుకోవడం కాదు, చాలా సులకన భావం ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు మీద, ఆ పత్రికాధిపతి మీద. చాలామంది పత్రికాధిపతులు రాజకీయ నాయకులను ఇంటర్వ్యూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా హుందాగా, గౌరవంగా వాళ్ళు మాట్లాడే భాష కానీ, అవతలి వ్యక్తిని వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, మేనరిజమ్స్ కానీ, ఇవన్నీ చాలా ఇదిగా ఉంటాయి. ఈ పత్రికాధిపతికి అట్లాంటివి పట్టవు. ఇంటర్వ్యూల్లో బూతులు కూడా మాట్లాడేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మహిళల్ని అవమానపరిచే విధంగా కూడా మాట్లాడుతూ ఉంటాడు. నిన్నటి చంద్రబాబుతో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఉపయోగించిన ఒక పదం బయట మహిళలంతా తిడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, తిట్టడం కంటే కూడా. ఇట్లాంటి భాష వాడేది, మహిళల్ని కించపరిచే భాష మాట్లాడతారా? సరే, అది పక్కన పెడదాం. అది అతని సంస్కారం, ఆ పత్రికాధిపతి సంస్కారం. చంద్రబాబు నాయుడు దగ్గరికి వద్దాం. యాదృచ్ఛికంగా చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ ఈ ఛానల్లో ప్రసారం అవుతున్న సమయంలోనే ఇంకో ఛానల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ కూడా ప్రసారమైంది. ఖచ్చితంగా చూసేవాళ్ళు ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న గౌరవం ఇంకొంచెం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న సులకన భావం కూడా ఇంకొంచెం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 46 సంవత్సరాల రాజకీయం, అట్లాగే 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. అంత అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు నిన్నటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడింది
ఆయన ప్రశ్నలు వేసిన వ్యక్తి మాట్లాడింది వింటే ఇది అసలు చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడైనా అనే అనుమానం కలుగుతుంది ఎవరికైనా. మత్సుకొని మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఈ మొత్తం ఇంటర్వ్యూలో నిజాయితీగా ఒప్పుకున్న మాట ఒకటే, గతంలో జగన్ను అంచనా వేయలేకపోవడం వైఫల్యమే నాది అన్నాడు ఆయన. నిజమే, ఆయన జగన్ను అంచనా వేయలేకపోయినాడు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్ తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోతాడు బెంగళూరుకు అనుకున్నాడు ఆయన. అక్కడ అంచనా తప్పింది. తర్వాత ఆయనను వేధిస్తే, కేసుల్లో ఇరికిస్తే, జైలుకు పంపించే ఏర్పాట్లు చేస్తే ఆయన నిరుత్సాహపడిపోతాడు, రాజకీయాలు వదిలేస్తాడు అనుకున్నాడు. అక్కడ అంచనా తప్పింది. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి రాజకీయ పార్టీ ప్రారంభిస్తే ఏం చేస్తాడులే బచ్చా అనుకున్నాడు. అక్కడ అంచనా తప్పింది. 2014లో ప్రతిపక్షంలో బలమైన ప్రతిపక్షంగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో తనని ఎదిరించి మాట్లాడుతూ ఉంటే, సవాళ్ళు చేస్తూ ఉంటే, ఇతని వల్ల ఏమవుతుందిలే ఎమ్మెల్యేలను కొనేద్దాం అనో 23 మంది ఎమ్మెల్యేలని కొనేసినప్పుడు కూడా నిజమే చంద్రబాబు నాయుడు అంచనా వేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డిని. 2019లో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా, ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు అంచనా వేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డిని. అందుకే చంద్రబాబు నాయుడు 175 శాసనసభ స్థానాలున్న అసెంబ్లీలో 23కు పరిమితం కావాల్సి వచ్చింది. 25 లోక్సభ స్థానాలున్న రాష్ట్రంలో 3 లోక్సభ స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఇదంతా అంచనా వేయలేకపోవడం. 46 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే వ్యక్తి అంచనా వేయలేకపోవడం అనేది ఆశ్చర్యకరమే కదా. అంటే ఎక్కడ లోపం ఉన్నది అని ఆయనే ప్రశ్నించుకోవాలి. తన దగ్గర ఏం లోపం ఉన్నది అనేది ఆయనే ప్రశ్నించుకోవాలి. సరే, అది అట్లా పెడదాం. ఇంటర్వ్యూ అత్యంతం నిజానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అని ఎందుకంటున్నా అంటే ఇది 3వసారి. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకసారి, 2014లో ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళడం, మళ్ళీ రావడం, బయటికి వెళ్ళడం, మళ్ళీ రావడం అనేది ఆయనకు అలవాటు ఎన్డీఏలోంచి. ఇప్పుడు మళ్ళీ 3వసారి పొత్తు పెట్టుకున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ, ఆ పార్టీ కానీ, ఆ పక్షం కానీ, ఎన్డీఏ పక్షం కానీ ఆంధ్రప్రదేశ్కు రేపు ఈ కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అని చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయలేదు. అడిగే ప్రయత్నం కూడా ఆ విలేకరి చేయలేదు. విలేకరి కాదు ఆయన, పత్రికాధిపతి. అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. ఎంతసేపు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నది ఎట్లున్నది, కోటి చౌరస్తాలో, సుల్తాన్ బజార్ చౌరస్తాలో గద్దెల మీద కూర్చొని ఇద్దరు బీడీలు తాగుతూ మాట్లాడుతున్నట్టుగా ఉంది ఆ ఇంటర్వ్యూ మొత్తం కూడా. అంతా చాలా క్యాజువల్గా, అంటే క్యాజువల్గా ఉండడం అవసరమే కొన్ని సందర్భాల్లో, కానీ ఇట్లాంటి సీరియస్ ఇంటర్వ్యూ కోటి చౌరస్తాలో కూర్చొని అడ్డా మీద కూర్చొని మాట్లాడుకునేవాడు మాట్లాడుకున్నట్టుగా ఉంది. ఇందులో మాట్లాడుకుంది ఏంది, వీళ్ళు కొన్ని కేంద్రం నుంచి ఏం తీసుకొస్తాం, కేంద్రం నుంచి ఏం సాధిస్తారు, మీరు ఎన్డీఏలో ఉన్నారు కదా అని మాత్రం ఒక్క ప్రశ్న ఇక్కడ అడిగినాడు. అడిగితే మరి హామీ ఇచ్చారు రాష్ట్ర అభివృద్ధిని, మళ్ళీ మనం దీన్ని రివైవ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని అన్నారు మోదీ, అమిత్ షా అన్నాడు తప్ప ప్రత్యేక హోదా గురించి కానీ, వివాదాస్పదమవుతున్న ముస్లింల రిజర్వేషన్ల గురించి కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఆయన మాట్లాడుతున్న అసత్యాలు కానీ, లేదా ఆయన సమర్థించుకోవచ్చు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి, అది కూడా చేయలేదు. అసలు ఏ ఇష్యూ, ఏ అంశం కూడా చర్చకు రాలేదు. వాళ్ళు మాట్లాడుకున్నదల్లా ఏమిటి అంటే జగన్ను వ్యక్తిగతంగా తిట్టడం, తన జైలు జీవితం గురించి అబద్ధాలు మాట్లాడడం. ఆయన 52 రోజులు జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు, స్కిల్ స్కామ్లో, జ్యుడిషియల్ రిమాండ్లో. అప్పుడు అందరం చూసినాం, పత్రికల్లో వార్తలు, మీడియాలో వార్తలు చూసినాం మనం.
ఆయన ఏది కోరితే అది ఇచ్చినారు. ఆయన వయసును గౌరవించినారు. ఆయనే అంతకాలం రాజకీయాల్లో ఉన్న ఆయన సుదీర్ఘ అనుభవాన్ని గౌరవించినారు. కోర్టులు చెప్పినాయి, ఏసీలు పెట్టినారు, ఆయనకు అవసరమైన సౌకర్యాలన్నీ ఇచ్చినారు, ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేది ఇచ్చినారు, ములాఖాత్లకు అవకాశం ఇచ్చినారు. ఇవన్నీ ఇచ్చినా కూడా ఆయనకు ఆరోగ్యం బాగాలేదేమో, అయిపోతున్నది, అయ్యో ఏమైనా అవుతుందేమో లోపల ఉంటే అని చెప్పి న్యాయస్థానాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి బెయిల్ తెచ్చుకున్నాడు ఆయన. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నాకు మంచం ఇవ్వలేదు, నాకు వెస్ట్రన్ కమోడ్ ఇవ్వలేదు, నాకు కుర్చీ ఇవ్వలేదు కూర్చోవడానికి, నాకు భోజనం కూడా సరిగ్గా పెట్టలేదు. భోజనం వాళ్ళ ఇంటి నుంచి వస్తుంది, సరిగ్గా పెట్టలేదు భోజనం అంటే వాళ్ళ ఇంటి నుంచి సరిగ్గా భోజనం పంపలేదు అని అర్థం. ఇట్లాంటి చాలా చిల్లర సంభాషణ తప్ప సీరియస్గా ఆయన చెప్పుకుంటాడు కదా, నేను స్టేట్స్మన్ని, నేను విజనరీని. మరి ఒక స్టేట్స్మన్, ఒక విజనరీని అడగాల్సిన ప్రశ్నలు ఇతను అడగలేదు. దానికి సంబంధించి ఏమైనా మాట్లాడే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం మీద, ఆయన కుటుంబం గురించి మాట్లాడడం తప్ప ఎక్కడ రాష్ట్రాన్ని గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి, తాను ఎట్లా పరిష్కరిస్తాడో, తాను ఏం చేస్తాడని చెప్పే ప్రయత్నం మాత్రం ఎక్కడా చేయలే. కలిసి పనిచేస్తాం, ఏపీని రివైవ్ చేస్తాం అని మాత్రం చెప్పుకున్నాడు ఆయన. అంతకంటే ఇంకేమీ మాట్లాడలేదు. మిగతా అంతా కూడా ఇదే. ఎంతసేపు తనని జైల్లో పెట్టినప్పుడు పడ్డ బాధలు, లేదా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం, ఆయన కుటుంబం గురించి మాట్లాడడం, భార్యను ప్రేమించాడు జగన్, పిల్లల్ని తల్లిని ప్రేమించాడు, తోబుట్టులను ప్రేమించాడు, ఇట్లాంటి అవాకులు చవాకులు మాట్లాడడం తప్ప ఎంతసేపు ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం జరుగుతూ ఉన్నది, రేపు వస్తే తన చెప్పుకుంటాడు కదా కోట్ అండ్ కోట్ విజన్ ఏమిటి, ఏం చేస్తాను, ఇవేం చెప్పే ప్రయత్నం చేయలేదు. అవతల జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ చూసినాం. అక్కడ ఆయన ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని, ఆయన సంక్షేమం, అభివృద్ధి రెండు విషయాలలో రాష్ట్రాన్ని ఎట్లా పరిగెత్తించింది, ఏమేం చేసింది మొత్తం చెప్పాడు ఆయన. మిగతా అన్ని విషయాల మీద కూడా స్పష్టత ఇచ్చినాడు ఆయన. ప్రత్యేక హోదా గురించి మాట్లాడినాడు. 2018-19లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు ఎందుకు వెళ్ళిపోయినాడు? ప్రత్యేక హోదా గురించే కదా. ఇవాళ చంద్రబాబు ఇంటర్వ్యూలో ఆ ఊసు లేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు. ప్రత్యేక హోదా అనేది ఇప్పటికి కూడా రిలవెంటే. ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా అనేది ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది, దాని గురించి మేము కొట్లాడతామని చెప్పాడు. ముస్లింల రిజర్వేషన్ల గురించి మాట్లాడినాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో ముస్లింల రిజర్వేషన్లు ఉండాల్సిందే. అవి ముస్లింల రిజర్వేషన్లు అనకూడదు. అవి ఏ మతంలోనైనా వెనుకబడిన వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం కల్పించే రిజర్వేషన్లు ఇవి ఉండాల్సిందే అన్నాడు. ఇట్లా అనేక అంశాల మీద ఆయన మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో చాలా తక్కువ కాలమైన రాజకీయాల్లోకి వచ్చి ఆయన స్టేట్స్మన్గా ఎదుగుతున్నాడనే విషయం ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. అందున కంపేర్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంటర్వ్యూని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూని. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే ఆ 2 ఇంటర్వ్యూలు చూడండి, అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్న విజన్లో ఎంత డొల్లతనం ఉన్నదో, జగన్మోహన్ రెడ్డి ఎట్లా స్టేట్స్మన్గా ఎదుగుతున్నాడు. థ్యాంక్ యూ.